ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ అనే టాపిక్ ప్రభువైన యేసుక్రీస్తు మీతో మాట్లాడాలనుకుంటున్నాడు. అది ఏంటిదంటే అన్య భాషలు. మనకు వ్యక్తిగతంగా మనం అందరము చాలా సంఘాలకు చెందిన వారంగా ఉంటాం. కొందరేమో సిఎస్ఐ సంఘానికి వెళ్తూ ఉంటారు, కొందరేమో ఇండిపెండెంట్ చర్చెస్కి వెళ్తూ ఉంటారు, కొందరేమో డిఫరెంట్ డిఫరెంట్ డినామినేషన్స్కి చెందిన వారుగా ఉంటారు. కానీ ఈ యొక్క అన్య భాషలు మనం అక్కడక్కడ కొన్ని కొన్ని సంఘాలలోనే మనం చూస్తూ ఉంటాం. ఈ అన్య భాషలు ఇంపార్టెంట్ అంటే వెరీ మచ్ ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు నార్మల్గా ఈ యొక్క బైబిల్లో రాయించలేదు అన్య భాషల గురించి. అన్య భాషలు ఎందుకు అనేకమైన సంఘాలు ఎందుకు దాన్ని పాటిస్తలేరు అంటే దీని వెనకాల గొప్ప కుట్ర అనేది ఉంది. గొప్ప కుట్ర, నార్మల్ కుట్ర కాదు, గొప్ప కుట్ర. ఇప్పుడు ఫర్ సపోజ్ నేను దీని గురించి నేను వాక్యం చెప్తున్నా, లేదంటే పలానా దైవజనుడు అన్ని భాషల్లో మాట్లాడుతున్నా కానీ వెంటనే విమర్శ చేసేవారుగా ఉంటారు. ఎందుకంటే దీని వెనకాల ఎందుకు కుట్ర జరుగుతుంది అంటే ఇక్కడ వాక్యం చాలా క్లియర్గా చెప్తా ఉంది. మొదటి కొరింథీయులు 14వ అధ్యాయము 2వ వచనం, ఫర్ హీ హూ స్పీక్స్ ఇన్ టంగ్స్ డస్ నాట్ స్పీక్ విత్ మెన్ బట్ టు గాడ్. ఇక్కడ అన్య భాషలు మాట్లాడేవాడు మనుషులతో మాట్లాడుతున్నాడు కానీ దేవదూతులతో మాట్లాడుతున్నాడు, దేవునితో మాట్లాడుతాడు. కాబట్టి దేవునితో మాట్లాడడానికి అనేకమైన అడ్డంకులు సాతానుగాడు చేసే కుట్ర.